సో ఫ్రెండ్స్ నైవేద్యాలన్నీ అయిపోయాయండి, చేసేసాం. ఇంకా సాయంత్రం పూజకి అందరం రెడీ అవుతున్నాం. సో బుడ్డదంతో సహా చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, అసలు గోల గోలగా ఉంది పిల్లలతో. సో ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పూజకి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసేస్తానండి. ఇది పంచదార చిలక కదా, పెళ్ళిళ్ళు సారీలో పెడతారు. ఇది చెప్పక్క, మన ఊర్లో పెడతారు కదా పెళ్ళిళ్ళకి. చెప్పు. మా ఊర్లో పెళ్ళిళ్ళకి పంచదార చిలకలు అలా పెడుతూ ఉంటారు సారీలో, చాలా బాగుంటాయి సారీలో. ఇంకేంటి వాటిలో ఇంకా బొమ్మలు ఉంటాయి కదా అక్క, ఏంటంటే చిలకలు, ఏనుగులు రౌండ్ గా ఉంటాయి, పొంగులు అంటారు. పొంగులు పంచదార పొంగులు అయ్యి బాగుంటాయి. ఇప్పుడు దేవుడు అరిసెలు, జంతికలు, లడ్డు, కాజా, మైసూర్ పాక్ ఇవన్నీ కలిపి సారిగా పెడతారు, చాలా బాగుంటాయి. అవును ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది పంచదార చిలక, పంచదార చిలకలు అంటారు కదా. పొంగులు కూడా పెడతారండి పెళ్ళిళ్ళలోని. మెయిన్ అప్పుల్లో మన తెలుగు వాళ్ళకి బాగా తెలుస్తుంది, పెళ్ళిళ్ళలోని సారీలో పెడతారండి. ఇందులో పింక్, వైట్ కలర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, పూజకి అయితే రెడీ అయిపోయాం. ఇవేనండి ఇంపార్టెంట్ నోము దారాలు. ఇది నాకు పెళ్ళైన సంవత్సరానికి అత్తయ్య పట్టించేశారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చేస్తూ ఉన్నాను. మా తోటకోళ్ళు అక్క నేను చేసుకుంటున్నాం. హేమ మొన్న 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో హేమకు కూడా పట్టించేశారు. సో అప్పటి నుంచి కలిసి మేము ముగ్గురం చేసుకుంటున్నామండి. సో హేమ వాటికి పసుపు రాసి మొత్తం నలుగురం కదా, నలుగురు మీకు కట్టుకోవాలి. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి వాటిని పూజ చేస్తామండి. సో చూసారు కదండి, ఇదే మా నోము దారాలు. అలాగా పసుపు ముద్దలు పెట్టి వడపప్పు, సరుడి, బెల్లం. చెప్పక్క నేను అదే అంటే జ్యోతి సో తిప్పే ఇదిగో మా నోము ఊర్లు ఇవే. ఫస్ట్ అత్తయ్య పెడతారు, మా అందరి పండు అత్తయ్య పెద్ద కాబట్టి. మనిషి 5 days కదా, 5 బూర్లు మనిషి. నేను ప్రతి సంవత్సరం చేసినా సరే మాకు కొత్తగానే ఉంటుంది నోము మాత్రం. పంతులు గారు వచ్చేస్తున్నారు, మనం రెడీ అవ్వలేదు ఇంకా. పంతులు గారు రెడీ కూర్చున్నారు. రెడీ. అక్క నువ్వే. సో రోజంతా ఉపవాసం ఉండి ఇలాగా బూర్లు ఉండి ఇలా పెడతా ఉంటాం. ఇవ్వండి, ఇవేమో దేవుడు ప్రసాదాలకి. నేను కదా మైక్ పట్టుకోమన్నారు కదా అప్పుడు చెప్పావు, సంధ్యా బూర్లని ఏరావు కదా, అందుకే ఎవరు తిన్నా మనమే తినాలి దేవుడి తర్వాత కాదు సంధ్య, అందుకే ఒక మర్చి బూర్లు వేసి పాప. చెప్పు మీ ఆయన పేరు, నీ పేరు. అయితే తీయ, నేను 2 చేతులతో పెట్టాను. ఏహే మరి పెట్టేసిందమ్మా. ఏది ఇదే కదా మన కథ పుస్తకం. చూసారు కదండి, కేదార్నాథేశ్వర రథ కల్పం. ఓకే, ఈ కథేనండి మేము చదవాలి. కార్తీక మాసంలో మాకు వచ్చే కార్తీక నోముల్లో కేదార్నాథేశ్వర్ బుక్ మేము చదువుతాం, కథ వింటాం. సో పొద్దున్నంతా ఉపవాసాలు ఉండి ఇలాగ నోంబూర్లు ఉండాలి, ఇదే ఇంపార్టెంట్ మాకు. సో బూర్లే కాదండి, దేవుడికి నైవేద్యం. చూసారు కదా, ఇలాంటి కొత్త పిడత ఒకటి కొంటాము. ఇందులో పెసలు లేదంటే పరమాన్నం ఇవన్నీ వండాలి. ఇది పరమాన్నం. ఇది కొండ, మట్టి కొండ, కుండలో పరమాణం వండుతాం. మట్టి కుండలో పరమాణం వండి నైవేద్యం పెడతాం. దీనికి పసుపు రాసి బొట్టు పెట్టి, ఇప్పుడు పాలన్నం కూడా అంటారు. అవును, కొంతమంది పరమాణం అంటారు.
అది వండి నైవేద్యం పెడతాం. అవును, తిరుమతుల వారికి. కొంచెం అమ్మా కొంచెం కొంచెం 3 సార్లు వేసుకో. అదే ప్రతిదీ 3 సార్లేనా? కొంచెం కొంచెం 3 సార్లు. ఇలా ఇయ్యండరు అని ఓన్లీ వీడియో కోసం షోయింగ్ ఇది అన్ని మా అమ్మే ఉండింది. పూజ స్టార్ట్ అవుతుంది. ఆ స్టాంప్ తెచ్చేలేకపోతే ఏది పెట్టి పూజ అంతా తీసేవాళ్ళం కదా. నిజమే, మళ్ళీ పట్టుకోవడానికి కుదరదు కదా. బాగుంటుందా? బాగా చెప్పావు అక్క. నువ్వు వెలిగించుదా? నిజమే, నవ్వుతావేంట బాబు. మరి పట్టుకోవడానికి కుదరదు కదా. అవునులే అక్క, నాకు అర్థమైంది. ఇబ్బంది అయిపోతుంది బాగా. అలాగైతే తెచ్చిద్దు మళ్ళీ తీస్తానంటే నేనే నడుకున్నాను. అవును, చూసావా మాకు ఎంత సపోర్ట్ అండి మా అత్తయ్య. మీకు మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా? మాకు మా అత్తయ్య అంత సపోర్ట్. కొబ్బరికాయ కూడా ఇప్పుడే కొట్టియాలేమో. దీపాలు వెలిగించా కొబ్బరికాయ కొట్టియాలి. దీపాలు వెలిగించి అగరొత్తి వెలిగించేసేయండి. తర్వాత కొబ్బరికాయ. అమ్మ అగరొత్తులు ఎక్కడ? అగరబత్తి కూడా వెలిగించానా? వెలిగించండి. సరే. ఫ్రిడ్జ్ లో బంతి పూలు ఉన్నాయి. వద్దులే వేస్తారు. వచ్చింది తెలంగాణ అక్షంతాలు పట్టుకుంటారు. బంతి పూలు కొంచెం కొంచెం అందరికి అక్షంతాలంట ఎంత కొంచెం వాడితే అంత మంచిదంట. ఓం కాలకాలాయ నమః, ఓం కృపనిధాయ నమః, ఓం భీమాయ నమః, ఓం పశుహస్తాయ నమః, ఓం మృగపానాయ నమః, ఓం జడాధరాయ నమః, ఓం కైలాసవాసిన్యాయ నమః, ఓం కవచనాయ నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ. సో ఫ్రెండ్స్, నోముల్లో చాలా రకాలు ఉంటాయండి. చందన నోములు అంటారు, కార్తీక నోములు అంటారు. మాకు కార్తీక నోములు కదా. ఈ పిన్ని గారికి చందన నోములతో పాటు వీళ్ళ నోములు వేరేండి. అంటే వాళ్ళ ఇంట్లో నైవేద్యాలు వండుకొని కథ వినడానికి మాత్రం మా ఇంటికి వస్తారు. అండ్ చందన నోములు ఉన్నాయి వాళ్ళకి. సో ఇది ఇంకో రకం నోములు అనమాట. చూసారు కదా, ఆమె బూర్లు, ఆమె పులిహోర ప్రసాదం, ఆమె నోముదారం మొత్తం కలిపి మా దేవుడి దగ్గరే పెడతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నదేనండి తంతు. సో ఒక్కొక్క వారసత్వం బట్టి వాళ్ళ పూజా విధానం కానీ వాళ్ళ నైవేద్యాలు కానీ ఉంటాయండి. మెయిన్ నోము అనగానే నోము బూరేనండి. మాకు పచ్చి పెసలు, కొంతమందికి కొబ్బరి బూర్లు ఉంటాయి, అట్లే చాలా ఉంటాయండి. సో చూసారు కదా, ఈ పిన్ని గారు ఆమె మొత్తం అంతా పార్సల్ చేసి తీసుకొచ్చి ఇట్లా ప్రతి సంవత్సరం ఆమె కథ వినడానికి ఇక్కడికే వస్తారు. ఇదే విధంగా జరుపుకుంటాం మేము. సో మా నోము ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా పిన్ని గారు వాళ్ళది చందన నోము, అది కూడా మీకు చూపిస్తాను. సో పూజ అయిపోయాకే చూపిస్తాను ఫ్రెండ్స్. చూపి ఈ చందన నోములా? చందన నోము. ఓకే. మంది కార్తీక నోములా? మాకు 2 నోములు. కార్తీక నోములు, చందన నోములు 2 ఉన్నాయి. మనకి ఉన్నాయి కదా. మనకు ఉన్నాయి కానీ మనం చేయము. చేసి అక్కడ దండం పెట్టుకుంటాం అంతే. వాళ్ళు చేస్తారు. సో ఫ్రెండ్స్, మా నోము అయిపోయిందండి. చాలా చక్కగా దేవుడి దయ వల్ల, ఆ మహాదేవి దయ వల్ల చాలా చక్కగా చేసేసుకున్నాం. సో తులసమ్మ హారతి ఇచ్చేసి చంద్రుడిని చూసి అక్షింతలు జల్లితే మా ఉపవాసం అనేది ఇంకా అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా చక్కగా జరిగింది పూజ అనేది. మార్నింగ్ నుంచి చాలా మంచిగా భక్తితో ఉపవాసం ఉండి చేసుకున్నాం. హ్యాపీగా అయిపోయింది. సో ఇప్పుడైతే చంద్ర నోములండి. ఓకే అక్క. ఆల్రెడీ అలా యూట్యూబ్లో సో
సో ఫ్రెండ్స్ చూసారు కదా, మాకు చంద్రునికి ఇలా అక్షింతలు జల్లి దండం పెట్టుకోవడం అయితే అయిపోయింది. సో నోములన్నీ పూర్తి అయిపోయినట్టే. సో ఇప్పుడు మేము నోము దారం అనేది దేవుడి దగ్గర పెట్టాం కదండి, అది అత్తయ్య పట్టించారు కాబట్టి ఎవరైనా కట్టచ్చు, భర్తతో కట్టించుకోవచ్చు, మన ఇష్టమే. సో మా వారైతే డ్యూటీలో ఉన్నారు కదా, సో అత్తయ్య నాకు కట్టేస్తున్నారు. చూసారు కదా, ఇది ఓవర్ నైట్ అంతా ఒక నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ లేచి గోమాతకి తినిపించాలండి. సో చాలా సరదాగా అయితే అయ్యింది. సో మా అక్క వాళ్ళకైతే మా బావగారు మా మరిది గారు వాళ్ళు కట్టుకున్నారు, నాకు అత్తయ్య కట్టింది. ఫ్రెండ్స్ చూసారు కదా, దేవుడి నైవేద్యాలు అయితే మాకు కలగూర అండ్ రసం, అన్నం, పప్పు, పరవన్నం ఇవేనండి నైవేద్యాలు. ఫ్రెండ్స్ చూసారు కదా, నోమదారం అయితే కట్టేసుకున్నానండి. సో ఇప్పుడు దేవుడి దగ్గర మేము ఉపహారాలు పెట్టాం కదండి, నైవేద్యాలు ఆకుల మీద అవి మేమే తినాలి, అప్పుడే ఉపవాసం చెల్లించినట్టు అవుతుందండి. 13 సాయి గట్టిగా ఉండాలి బంధం. మనసులో ఉండాలి ముళ్ళు అనేది. చూసారా, మీరు మీ భర్తలతో వేయించుకున్నారు. విన్నావా ఈ మాట, విన్నావా? మా ఆయన ఎక్కడో డ్యూటీలో ఉన్నారు. చక్కగా ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారా, అప్పుడు హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవచ్చు. ఏదో చేతి కట్టేమని అక్కడ ఇదే బెస్ట్, ఇదే బెస్ట్. అది కన్నా దానికి వెళ్ళాడా. హలో ఫ్రెండ్స్ చూడండి, బూర్లో పెట్టే, ఏ బూరైనా పర్వాలేదు. ఏ బూరైనా అంటే మన నోము బూరి, అవే అవే అవే. ఆగ్రా రా. ఎంత చిన్న ఎంత బుజ్జిగా ఉందో. ఏంటి ఇక్కడ కూడా పెడతారా? ఇక్కడ లక్ష్మీమాత ఉంటుంది కదా. ఓకే, నా బూత్ పెట్టేశాను. సో గోమాత నా బూరు ఆల్రెడీ తింటుంది. ఇక ఇప్పుడు హేమ పెడుతుంది. హేమ పెట్టు. ఇప్పుడు నేనే అయ్యో తినేసిందా? తింటది, ఏం భయపడక. ఇదిగో అట్టుపండు. అవునా, చూసుకో, అది చూసుకో. లక్కీ బనానా పెట్టు. ఉండవే, పట్టుకో. తినేసింది హేమా. దా అమ్మ దా. నువ్వేంటి నా చెవి నాకుతున్నావు? పెట్టు పెట్టు ఇలా. సో చూసారు కదండి, చాలా చక్కగా చాలా సుఖాంతంగా పూర్తి చేసుకున్నాం నోములు అనేది. సో ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో ఎలా ఉందో ఈ వీడియో నా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.